అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు గిన్నె తీసుకుని దానిలో చిన్న ఉల్లిపాయలు, ఆనపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఒక స్పూన్ ఉప్పు వేసుకుని ముక్కలు మునిగేటట్టు నీళ్లు పోసుకుని స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇంతలో ఇంకో స్టవ్ మీద ఒక బాండీలో లీటర్ మజ్జిగ తీసుకుని దీనిలో వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాక కారం, పసుపు, ఉప్పు, ఒక లీటర్ మజ్జిగకి 1.5 స్పూన్ శనగపిండి పడుతుంది. ఆ శనగపిండిని వాటర్లో కలుపుకుని పోసుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటాయి. శనగపిండిని పొడి కింద వేసుకుంటే అది మజ్జిగలో ఉండలు కింద కట్టేస్తుంది. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని మొత్తం కలుపుకుంటూ ఉండాలి. వంకాయ కోయగానే వేసేయాలి, లేదంటే కండ్ర వచ్చేస్తుంది. ఒకవేళ ముందుగా కోసేసుకుని ఉంటే వాటిని ఉప్పు నీరులో వేసి ఉంచుకోండి, అప్పుడు కండ్ర రాకుండా ఉంటుంది. ఇప్పుడు కూరగాయ ముక్కల్లో ములక్కాయ కూడా వేసుకుని ఉడకనివ్వాలి. మనకి వంకాయ కొంచెం మగ్గినట్టు కనిపిస్తుంది, అప్పుడు మనకి ఆ చారు కాగిపోయినట్టు. దీనికి ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది చారు కాగడానికి. మనం శనగపిండి చారు చేసేటప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది పని ఏంటి అంటే దాన్ని కంటిన్యూస్గా తిప్పడం. స్టవ్ వెలిగించినప్పటి నుంచి మీరు కంటిన్యూస్గా స్టవ్ ఆఫ్ చేసేంత వరకు తిప్పుతానే ఉండాలి, లేదంటే మజ్జిగ విరిగిపోతాయి. కూరగాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత వీటిని చారులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాసేపు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు తాలింపుకి ఒక బాండీ పెట్టుకుని దానిలో కొంచెం నూనె పోసుకుని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకుని తాలింపుని చారులో పోసుకుని కలుపుకుంటే అంతేనండి, ఎంతో గుమగుమలాడే శనగపిండి చారు రెడీ అయిపోయాయి.